హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము కలుగును కాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా శ్రీమంతుడు, సర్వాధిపతి, అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, సకల యుగములలో రాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుంటాం. ఏమని వ్రాయబడి ఉంది? జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ప్రియులారా, దైవ జ్ఞానమును పొందినటువంటి వారు ఘనత పొందుతారు. ఎందుకనగా క్రీస్తు దేవుని శక్తి, దైవ జ్ఞానమై ఉన్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, పాప విమోచకుడిగా, తమ యొక్క జీవిత మార్గదర్శకుడిగా ఎంచుకుంటారో వారు నిజముగా జ్ఞానులై ఉన్నారు. దేవుని వాక్యములో అలాంటి జ్ఞానులు మనం చూడగలం. వారే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారు ఎలాంటి తీర్మానం చేశారంటే, మా దేవునికి గాక మేమెవరికి కూడా ఏం చేయలేం, లోపడలేం. అందుకనే రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదని వారు తీర్మానించుకున్నారు. అలా తీర్మానించుకుని దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ తీర్మానం ద్వారా వారు శాఖాధాన్యాదులను తీసుకున్నారు. దానివల్ల వారు ఏమైనా నష్టపోయారా? ఘనత పొందారు. ఎందుకు అనంటే, వాక్యములో మనం చూస్తున్నట్లయితే వారు మిగిలిన యవనస్తుల కంటే, మిగిలిన అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికంటే వారు చాలా శ్రేష్ఠులుగా కనబడ్డారు. అదే 15వ వచనములో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు ఈ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించాడు. చూసారు ఎంత గొప్పగా ఉందో? దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత ఇచ్చాడట. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, జ్ఞానమైన క్రీస్తును ఎవరైతే స్వీకరిస్తారో వారు ఘనతను స్వతంత్రించుకుంటారట. అలాగున దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఘనతను స్వతంత్రించుకున్నారు. బుద్ధిహీనులు అవమానభరితులయ్యారు. అలాంటి జ్ఞానమును పొందిన దానియేలు ఘనతను పొందాడు. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే దానియేలును సింహభూమిలో వేశారు. అయితే సింహాలు ఆయనకి హాని చేయలే. అయితే దానియేలు మీద నేరాలు మోపిన వాళ్ళు ఉన్నారు. చూసారా? దానియేలు మీద నేరాలు మోపిన వాళ్ళు ఉన్నారు. ఆ నేరం మోపిన వారందరినీ తీసుకొచ్చి సింహభూమిలో వేశారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమి రాయబడింది? 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఎంతో స్పష్టముగా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది చూస్తాం. 24వ వచనం 6. రాజు ఆజ్ఞయేగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహము గుహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునుపే సింహము పాలయ్యి
సింహములు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేశారు. చూసారా, దేవుని వాక్యములో బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారు. ఈ జ్ఞాని అయినటువంటి క్రీస్తును నమ్మిన, క్రీస్తును వెంబడిస్తున్న, క్రీస్తు కొరకై పరిశుద్ధ జీవితాన్ని గడుపుతున్న, క్రీస్తు కొరకై ప్రత్యేక జీవితాన్ని గడుపుతున్న ఈ దానియేలు ఘనత పొందాడు. ఈ దానియేలు మీద నింద మోపిన బుద్ధిహీనులు అవమానభరితులయ్యారు. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రభువుని వెంబడించుట అనేది ఘనతే, క్రీస్తును నమ్ముట అనేది ఘనతే, క్రీస్తు స్వీకరించుట అనేది ఘనతే, క్రీస్తుని స్వీకరించి క్రీస్తు బిడ్డగా జీవించుట అనేది ఘనత. ఒకవేళ క్రీస్తును తృణీకరిస్తే నువ్వు బుద్ధిహీనుడిగా మారిపోతావు. గ్రహించి గుర్తెరుగు. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. ఉదయకాలములో ఈ మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారన్నావు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఘనతను స్వతంత్రించుకున్నారు. దానియేలు కూడా ఘనపరచబడ్డాడు 6వ అధ్యాయములో. అయితే వారి మీద నింద మోపిన వారు అవమానభరితులయ్యారు, బుద్ధిహీనులయ్యారు. తండ్రి, నీ వాక్యము సత్యము, నీ వాక్యమైనటికి మారనిది ప్రజలు గ్రహించుటకు సహాయం చేయమని, వాక్యమును ముద్రించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన కృపను కోరు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో వినిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.